ఇప్పటి వరకు చేసిన కామెడీలు చాలు. మర్యాదగా నీ డీటెయిల్స్ చెప్పు. నిజంగా నా పేరు తెలియదు సార్. నీళ్ళలో నిప్పేందప్పా? శ్వేతను చంపడానికి వాటర్లో ఎవరో స్పిరిట్ కలిపారు. ఒక్క క్షణం ఆలస్యమండి నా శ్వేత నాకు దక్కేది కాదు, కాలి పూడిదైపోయేది. ఎవరు చేస్తున్నారప్ప ఈ పని? అప్పా, ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ నమ్మినా అనుమానించాల్సిన రోజు వచ్చినది. అప్పా, పరిస్థితి అట్టమన్నదప్పా. అది కాదప్పా. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళండి. కోడలు పిల్ల చాలా అదృష్టవంతురాలన్నా, లేకుంటే ఈ దినం ప్రాణాలతో ఉండేదే కాదు. అంతా అయోమయంగా ఉండదమ్మా. ఇట్టా జరుగుతుందని అస్సలు ఊహించలేదమ్మా. నీళ్లలో స్పిరిట్ కలిపి చంపడానికి చూశారంటే శత్రువు పగ మా మీదనా కోడల మీదనా? కోడల మీద పగబట్టేటోళ్ళు ఎవరుంటారన్నా? అదే అర్థం కావడం లేదమ్మా. కానీ ఈ పని చేసింది బయటోళ్ళు కాదమ్మా, మనవాళ్లే. ఒకవేళ సిద్ధప్ప గాని? సిద్ధప్ప అట్టంటోడు కాదమ్మా, రాంబంటు లాంటోడు. నమ్మకం ఉన్న చోటనే కదన్నా మోసం ఉండేది. నా కోడలని నా మనవడిని చంపడానికి చూసిన వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టను. వారసుడి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తాండాను. ఆ అదృష్టం కోడల పిల్ల కలిగించినది. అట్లాంటి అదృష్టాన్ని దూరం చేసేటోళ్ళు ఎట్టంటోళ్ళైనా సరే నా చేతిలో చావాల్సిందే. నీదాకా ఎందుకన్నా? చేసినదెవరో తెలిస్తే ఆ తల నేనే నరికేను. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించమాకన్నా. మర్చిపోయేటంత చిన్న విషయం అమ్మా ఇది. సంపే ప్రయత్నం జరిగినాదని ఇంత బాధపడుతుండేవు. నిజంగా సస్తే ఏం చేస్తావన్నా? దాన్ని విడిచిపెట్టను. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా అండి? లేదమ్మా. పదా. నేనెవరిని? నా పేరేంటి? ఏమా పొద్దు పొద్దున్న నేనే దొరికానా? ఎలవా ప్లీజ్ సార్ చెప్పండి సార్. నన్ను తగులుకున్నావేటా బాబు? ఎలవా ఎలా?
ఏమండి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడైనా చూసారా? ప్లీజ్ అండి ఒకసారి చూసి చెప్పండి. చూడలేదమ్మా. అది కదమ్మా, ఒకసారి సరిగ్గా చూసి లేదమ్మా, చెప్పండి. నేను ఎక్కడా చూడలేదు తల్లి. చూడలేదమ్మా. పద గాయత్రి. సార్ నాది ఏ ఊరు సార్? మా మా అమ్మ నాన్నలు ఎవరు సార్? నాకు తెలియదా వెళ్ళు. సార్ నన్ను ఎక్కడైనా చూసారా సార్? నా గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదా వెళ్ళు వెళ్ళు. సార్ ప్లీజ్ సార్. సార్ 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 కొంచెం తొందరగా ఇవ్వండి. పాప ఏడుపు మొదలు పెట్టిందంటే చాలా కష్టం. ఇవన్నీ నీకే తీసుకో. ఇంకా బోలెడు కొనిస్తానమ్మా. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే రిసార్ట్ మేనేజర్ యుగంధర్ అనేవాడు నిజంగా చనిపోయాడా లేదా అని అనుమానం వస్తుంది. చెప్పాను కదా వదినా, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని. నేనెవరో నాకు ఎవ్వరూ చెప్పట్లేదు. ఇదిగో అరిచావంటే చంపేస్తాను. ఆగరా! ఊరుకోమ్మ పాపా. పాపా పాపా ఏమైందమ్మా? అయ్యో రక్తం వస్తుంది. ఎవరా నువ్వు? పాపా పాపా హెల్ప్ హెల్ప్! కాపాడండి కాపాడండి! దొంగ దొంగ! రక్తం! బంగారు గురించి పాపనెత్తుకొస్తావా? చెవులుకొస్తావా? దొంగ దొంగ! హెల్ప్ హెల్ప్! దొంగ! ఏమైంది ఏమైంది ఏమైంది? ఏమైందమ్మా? పాప రింగులు కొట్టేశాడండి. ఆల్రెడీ చైన్ కూడా కొట్టేశాడు. ఈడు. తీరా, బయటికి తీ. నాకేం తెలీదు. తీరా, నాకేం తెలీదు. కొట్టకండి. నాకేం తెలీదు. నొప్పిగా ఉంది. కొట్టకండి. నాకేం తెలీదు. అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. ఏమైందో చూద్దాం పదా. కొట్టకండి. నాకేం తెలీదు. నన్ను వదిలేయండి. నేనేం చేయలేదు. నొప్పిగా ఉంది. చెప్పరా, తీ, చెప్పు. తీరా, చెయ్యి. ఏయ్, తీరా. తీరా, బయటికి తీ. తీ. తీరా, చెయ్యి. ఏయ్, తీరా. ఏయ్, ఏయ్.
ఏమైందమ్మా? ఎవడో దొంగ రాసుకెళ్ళి పాప చెవిరింకుల కోసం వచ్చాడు. రక్తం వచ్చేటట్టు ఎలా లాగాడో చూడండి. అయ్యయ్యో, చిన్న పిల్లని కూడా చూడకుండా ఎంత దారుణం చేశాడు. చిన్న పిల్లల మీద అటాక్ చేసిన వాళ్ళని ఊరికే కొట్టేసి వదిలేయకూడదండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బుద్ధి చెప్పించాలి. పోలీసులకి ఫోన్ చేయండి. అసలు ఇలాంటి వాళ్ళని చంపేయాలి. అవును, ఒకసారి సార్మోహన్ చూద్దాంరా. వద్దునా, అలాంటి వాళ్ళని చూస్తే నరికేయాలనిపిస్తుంది. వెళ్ళిపోదాం పద. పద. పాప జాగ్రత్త అండి. అలాగేనమ్మా, పద. ఎవ్రీ రూపీ సేవ్ చేసి ఎక్కడో ఒక చోట చిన్న ఇల్లో ఏ ల్యాండో కొనాలనుకుంటాం, కానీ దాని మీద ఎవరో ఒకరు మనసు పడి ఈ పొలిటీషియన్ సహాయంతో దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాడు. ఏంట్రా ఈ అన్యాయం? ఒరే సైక్రియాటిస్టు, ఈ రోజుల్లో అన్యాయం, మోసం అనేవి మనుషులకు ఆక్సిజన్ లాంటివిరా. నువ్వు కూడా అలా మాట్లాడతావేంట్రా? రే, ఇష్యూని కాంప్లికేట్ చేసుకోకు. నేనొచ్చి ఎంతకో ఒకంతకు సెటిల్మెంట్ చేస్తాలే. అది కాదురా. వీడిని విడిచిపెట్టేశాం కదా, మళ్ళీ ఎందుకు పట్టుకొచ్చారు? చిన్న పాప చెవిరింకులు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. పబ్లిక్ పట్టుకొని చితక్ కొట్టేసి మాకు అప్పచెప్పారు సార్. నువ్వేదో మెంటల్ కేసు అని జాలిపడి వదిలేస్తే దొంగతనం చేస్తావురా రాస్కల్? నేను దొంగనా సార్? జోకా? చెప్పండి సార్, నేను దొంగనా? జై, నిన్న నేను మా వాళ్ళకి అప్పగించి తప్పు చేశాను. ఇప్పుడు నీ చేత నిజం ఎలా చెప్పిస్తానో చూడు. మీ లోపలేని సార్, నేనెవరినో చెప్పండి సార్. నా పేరేంటో చెప్పండి సార్. నాదే ఊరు, నా వాళ్ళెవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు ఏమీ అర్థం కావడం లేదు సార్. ఎవరో నాకు గుర్తు చేయండి సార్. నానా కమెడియన్ లా కనిపిస్తున్నాడా నీకు? నీ పేరేంటో నీకు తెలీదా? అమ్మ బాబు ఎవరో నీకు తెలీదా? ఏ ఊరో తెలీదా? తులసి, ఏంటి? వాడికి నిజంగా వాడి డీటెయిల్స్ తెలియవా? అంతా ఓవర్ యాక్షన్, డ్రామాలు ఆడుతున్నాడు. నువ్వేమన్నా భూయామయ్య సినిమాలో జాతి చేయను అనుకుంటున్నావా? నొప్పిగా ఉంది సార్. జై, నేరం చేసేవాళ్ళు నా ఎదురుగా నిలబడడానికి భయపడతారు. అలాంటిది నువ్వు మాత్రం నా మీదే ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నావా? ఒక్క నిమిషం, నేను తనతో మాట్లాడాలి. నీకు తెలుసా? తెలీదు.
బట్ కాకపోతే తను చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి ఒక 5 నిమిషాలు తనతో నేను మాట్లాడాలి. నువ్వు బయటికి రా రానా. రేయ్, నీకు వీడి గురించి తెలీదు. ప్లీజ్ రానా, ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వు. అతను చెప్పింది నిజం. తనకి తన ఐడెంటిటీ తెలీదురా. అతనికి తన పేరు, పేరెంట్స్, ఊరు ఏవి తెలియవురా. రై, నీకేమైనా మెంటల్ వచ్చిందా? వాడికి అన్నీ తెలుసు, గేమ్స్ ఆడుతున్నాడు అంతే. సార్ నిజంగా నాకేం తెలియదు సార్. నిన్న నీ పేరెంట్రా అని అడిగితే రానా అని చెప్పాడు. ఎంత వెటకరం కాకపోతే అలా చెప్తాడు? ఆ క్షణంలో అదే ప్రశ్న నేను అడిగినా నా పేరే చెప్తాడురా. వాట్ డు యు మీన్? ఐ మీన్ ఇట్. ఇట్స్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం. రే, నువ్వు సైక్రియాటిస్ట్ కావడంతో నీకందరూ సైకలాజికల్ పేషెంట్ లాగే కనిపిస్తుంటారు. యు ఆర్ రాంగ్ రానా. 1 సెకండ్. ఒక ఇంగ్లీష్ పేపర్ ఉంటే తెప్పించండి. అలాగే సార్. ఒకసారి అతన్ని బయటికి రప్పించండి. నిన్నెందుకు తీసుకొచ్చారు? చిన్న పాపను కాపాడాను సార్. నేను దొంగనని తీసుకొచ్చారు సార్. ఇంతకు ముందేమో అన్నం తింటుంటే తీసుకొచ్చారు సార్. నువ్వేం చదువుకున్నావు? తెలీదు సార్. ఒకసారి పేపర్ చదువుతావా? చదువు. జయలలిత born in Tamil Nadu. Flyover to introduce into KBR National Park. Part of park. No Congress MP from TN in Parliament. With alliance partner DMK nominating 2 of its seniors. ఓకే, ఇంక చాలే. రానా, ఇతను తన గతం మర్చిపోయాడు. వీడు మర్చిపోవడం ఏంట్రా? అంతా డ్రామా, అన్ని అబద్ధాలే. ఒక క్రిమినల్ మైండ్ ని, ఒక కామన్ మ్యాన్ మైండ్ ని మేము 5 నిమిషాల్లో స్టడీ చేస్తాం రానా. ఇతని సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న కొన్ని విషయాలు మాత్రమే ఇతనికి గుర్తున్నాయి. వీళ్ళు చదువుతారు, చిన్నప్పటి ఆటలు ఆడుతారు, చిన్నప్పుడు నేర్చుకున్న విద్యలను ప్రదర్శించగలుగుతారు. బట్ తన వాళ్ళని మాత్రం గుర్తుపట్టలేరు. ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్. నీకు ప్రూఫ్స్ కావాలా? ఒకసారి నా కౌన్సిలింగ్ సెంటర్కి రా. ఇతను చెప్తుంది నీకు అబద్ధమని అనిపిస్తే ఇతనికి లై డిటెక్టర్ టెస్ట్ చేసి చూడు. ఇతని బాడీ లాంగ్వేజ్, ఇతని వే ఆఫ్ టాకింగ్, ఇతని యాటిట్యూడ్ అన్ని అబ్జర్వ్ చేసి చెప్తున్నాను రా. హీ లాస్ట్ హిస్ మెమరీ అండ్ హీ ఈస్ నాట్ ఎ లయర్. ఒక బలమైన ఇన్సిడెంట్ వల్ల తన మెమరీని కోల్పోయాడు రా. నమ్మొచ్చా? నమ్మాలి. ఒక అమాయకుడిని పట్టుకుని ఒక రెగ్యులర్ క్రిమినల్ ని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయకూడదు. ట్రై టు అండర్స్టాండ్. ఎరా, నీకు నిజంగా నువ్వెవరో తెలీదా? తెలీదు సార్. చాలా విచిత్రమైన కేసురా నువ్వు. నా ఫ్రెండ్ చెబుతున్నాడు కాబట్టి నిన్ను నమ్ముతున్నాను. సార్, ఆకలిస్తుంది సార్. తులసి, భోజనం పెట్టండి. అలాగే సార్. ఒకసారి కౌన్సిలింగ్ తీసుకురా. ఆ సంఘ సేవలని నాకొద్దురా బాబు. ఇక నువ్వు బయలుదేరు. నీ విషయం గురించి నేను ఆలోచిస్తాలే. ఓకే. తులసి, సార్. వాడు భోంచేసాక పంపించేయండి. అలాగే సార్.
2 రోజుల నుంచి ఆయన కనిపించడం లేదండి. ఒక్కసారి చూడాలని ఉందండి. అభి గారు ఉంటే కదండి చూపించడానికి. అభి గారు తన గదిలో లేరు.